అటవీ శాఖ భూముల్ని మింగేయటం, అటవీ శాఖ భూముల్లో మైనింగ్ చేయడం వితౌట్ పర్మిషను. అక్కడ అతను చేసిన పని ఏంటి? గాలి జనార్దన్ మీరు చెప్పినట్టు మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో పడలే శిక్ష అతనికి పడిన శిక్ష దేని మీద పడింది? ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఏరియాలో మైనింగ్ చేస్తున్నట్టుగా పర్మిషన్ తీసుకుని ఇక్కడేం మైనింగ్ చేయలే అతను. కర్ణాటకలో తవ్వుకుని ఈ పేరుతో వేబిల్లులు సృష్టించుకున్నాడు. ఇక్కడ అనుమతులతో వేబిల్లులు సృష్టించుకున్నాడు. కర్ణాటకలో అయితే రాదని, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రాదని చెప్పి అక్కడున్న కొండల్ని తవ్వేస్తూ అలాగని అక్కడున్న ప్రభుత్వానికి డబ్బులు సమర్పించుకున్నాడు. కాబట్టి ఎవరు అడ్డుపడలేదు అన్నాడు. అతను కాంగ్రెస్ కదా, అతను చేసినప్పుడు వ్యాపారం కాంగ్రెస్ కదా. అతను బేసిక్గా ఆ రోజున రాజశేఖర రెడ్డికి సన్నిహితుడు కదా అతను. ఆ రోజున చెప్పాలంటే కనుక నడిచిపోయాడు. ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పటికి ఒకటేంటంటే, నువ్వు చంద్రబాబు మీద ఎన్ని కేసులు పెట్టావో అన్ని కేసులు నీ మీద పెడతాం, ఇంకో 4 కేసులు ఎక్కువే పెడతాం. ఇక్కడ ఏంటంటే ప్రతీకారం కాన్సెప్టు. జగను తన మీద సోనియా గాంధీ కేసులు పెట్టించిందని ఫీల్ అవ్వడం. సోనియా గాంధీ ప్రయత్నించింది కానీ చంద్రబాబు నాయుడు సోనియా గాంధీతో కుమ్మక్కయ్యి తన మీద కేసులు పెట్టించి అరెస్ట్ చేసి 16 నెలల జైల్లో పెట్టించింది అన్నది అతని కోపం. ఎందుకని? ఆ రోజున లీగల్ వ్యవహారం అంతా నడిపించింది చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్కి వ్యతిరేకం అయ్యి ఉండా కాంగ్రెస్లో కలిసి